దేవుని జనమా పూమాలలతో పరుగున రండి పూజలు చేయ. దేవుని జనమా పూమాలలతో పరుగున రండి పావన యేసుని వాగ్దానమునా పావన యేసుని వాగ్దానములా ఫలములు పొందా వేగమే రండి ఫలములు పొందా వేగమే రండి పూజలు చేయ. దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. ఆదిదేవుని అభిషిక్తుడు మానవాళికి రక్షణ ద్వారం. ఆదిదేవుని అభిషిక్తుడు మానవాళికి రక్షణమూర్తి సిలువ బలియను మార్గమునా సిలువ బలియను మార్గమునా పండించును నవజీవం పండించును నవజీవం పూజలు చేయ. దేవుని జనమా పూమాలలతో పరుగున రండి పూజలు చేయ. దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. యూరప్, లక్సెంబర్గ్ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు మైకల్, జోస్పిన్, అనురాధ కుటుంబములు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు. జూన్ 4వ తారీఖున పుట్టినరోజు జరుపుకుంటున్న అమృతకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు. జెన్నిఫర్ జోస్నకు ఆరోగ్యం, మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి లూర్దుమారెడ్డి సుందరి దంపతులకు తమను ప్రభువు సన్నిధికి రాచేయాలని దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం చిల్వేరు విచారణ కొమ్మారెడ్డి నక్షత్రమ్మ, చిన్నపరెడ్డి, మంజుల, సుప్రియ సంకీర్తనలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. కీర్తిశేషులు అల్లం ప్రవీణ్ రెడ్డి గారి 8వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని అల్లం లూర్దురెడ్డి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. అదేవిధంగా మన వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం ఈ దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. లోకమంతయు దేవుని ప్రేమతో నిండి ఉన్నది. ప్రభువు తన వాక్కుతో ఆకాశమును సృజించెను. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. అందరికీ శుభోదయం. క్రీస్తునాదినియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనమంతా కూడా పాస్కా కాలపు
4వ ఆదివారంలో తల్లి అయినటువంటి శ్రీ సభతో కలిసి ప్రవేశం చేస్తున్నాం. మరి ఈనాటి దివ్య గ్రంథ పఠనాలని మనము గమనించినట్లయితే అపోస్తుల కార్యం నుండి ప్రభువు శిష్యుల ద్వారా పలికిస్తున్నటువంటి మాట, రక్షణనిచ్చు నామము యేసుక్రీస్తు నామము, ఆయన యందు మాత్రమే రక్షణ కలదు అన్నటువంటి విశ్వాస సత్యమును ప్రకటిస్తున్నారు. దానిని మనం 2వ పట్టణంలో యోహాను గారి ద్వారా చెబుతున్నాడు. రక్షణ ఇచ్చేటువంటి నామం ఆయనదైతే ఇది రక్షణ సమయము అని చెబుతున్నాడు. ఎలాంటి రక్షణ సమయం అంటే ప్రభువు తన మంచి కాపరితత్వము ద్వారా మనల్ని రక్షించబోతున్నాడు, మనల్ని కాపాడబోతున్నాడు, మనల్ని పోషించబోతున్నాడు. కాపరి అన్నటువంటి వాడు ప్రజల కోసం, విశ్వాసుల కోసం, ఓ గొర్రెల కాపరి గొర్రెల కోసం ఏ విధంగానైతే ప్రాణాలను త్యాగం చేస్తాడో అదే రీతిగా ప్రతి కాపరి కూడా విశ్వాసుల కోసం, ప్రజల కోసము పాటుపడేటువంటి విధముగా మనల్ని పిలుస్తున్నాడు అన్నటువంటి సత్యాన్ని అక్కడ ఎరుకపరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరము కూడా క్రైస్తవత్వానికి పిలువబడినప్పుడు, క్రైస్తవ నామమును ధరించినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా కాపరి అన్నటువంటి ఆలోచనతో ముందుకు సాగాలి అన్నటువంటిదే దేవుని యొక్క సంకల్పం. మరి మన వ్యక్తిగత జీవితాలలో మనల్ని మనమే నడిపించుకోలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇతరులను ఏ విధంగా నడిపించగలం అని ప్రశ్న వేసుకుంటూ దేవుని మన్నింపును, క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు ప్రార్థింపవలని మనవి చేయుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళలా సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళలా సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. ఏనిన వారైన సర్వేశ్వర పరలోకమున మా రాజా, ఏనిన వారైన సర్వేశ్వర పరలోకమున మా రాజా. సర్వశక్తి గల పరమపిత మిమ్ము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మిమ్ము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా.
సుతుడాయేనినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల జనితైక సుతుడాయేనినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడ శ్రీసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే మహోన్నతులు మా యేసు ప్రభు పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదాం. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా మా కలిమిలేములలోను కష్ట సుఖములలోను నీ ప్రియమైన కుమారుడు మంచి కాపరిగా మమ్ము కాచి కాపాడుచున్నాడని గ్రహించి మిమ్ము స్తుతించుచూ ఉన్నాము. మా అనుదిన జీవితములో మేము అతని స్వరమును ఆలకించి అతని అడుగు జాడలలో నడచుచు పునీతులతో కలిసి నీ మహిమలో భాగస్థులమగునట్లు కృపచూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆయనకు తప్ప ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 8వ వచనం నుంచి 12వ వచనం వరకు. ఆ దినములలో పేతురు పవిత్రాత్మతో పూరితుడై, ప్రజానాయకులారా, పెద్దలారా, ఈ కుంటివానికి జరిగిన మేలును గూర్చి అతడు ఎట్లు బాగు చేయబడినని మీరు ఈనాడు మమ్మను ప్రశ్నించుచున్నారు. ఇప్పుడు ఈ మనుష్యుడు నజరేయుడగు యేసుక్రీస్తు నామమున పూర్తిగా బాగుపడి మీ ఎదుట నిలిచి ఉన్నాడని మీరును ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలెను. ఆ క్రీస్తునే మీరు సిలువపై కొట్టి చంపితిరి. అయినను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. ఇల్లు కట్టువారైన మీరు పనికిరాదని త్రోసివేసిన రాయి ఈయనయే. అది ఏ ఇంటికి మూలరాయి అయినది. ఆయన తప్ప వేరొకని యందు రక్షణ లభింపదు. ఏలైనా ప్రపంచమున రక్షణ కలిగించు నామము
వేరొకనికి ఇవ్వబడలేదు అని వారికి సమాధానమిచ్చెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అందరూ ఇల్లు కట్టువారు ఇల్లు కట్టువారు పనికి రాదని నిరాకరించిన పనికి రాదని నిరాకరించిన రాయియే మూలరాయి అయ్యెను. రాయియే మూలరాయి అయ్యెను. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. నరులను నమ్ముట కంటే ప్రభువును ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముట కంటే ప్రభువును ఆశ్రయించుట మేలు. అందరూ ఇల్లు కట్టువారు ఇల్లు కట్టువారు పనికి రాదని నిరాకరించిన పనికి రాదని నిరాకరించిన రాయియే మూలరాయి అయ్యెను. రాయియే మూలరాయి అయ్యెను. ప్రభు, నీవు నా మొర విని నాకు విజయమును వసగితివి కనుక నేను నిన్ను స్తుతింతును. ఇల్లు కట్టువారు పనికి రాదని నిరాకరించిన రాయియే మూలరాయి అయ్యెను. ఇది ప్రభువు చేయుదము. ఇది మన దృష్టికి విచిత్రముగానున్నది. అందరూ ఇల్లు కట్టువారు పనికి రాదని నిరాకరించిన రాయియే మూలరాయి అయ్యెను. రాయియే మూలరాయి అయ్యెను. ఇది ప్రభువు ఏర్పాటు చేసిన రోజు. మనము ఉత్సవము చేసుకొని ఆనందింతుము. ప్రభు, మాకు రక్షణ దయచేయుము. ప్రభు, మాకు విజయమును ప్రసాదింపుము. ప్రభువు పేరిట వచ్చువాడు దీవెనలు బడయును గాక. ప్రభు మందిరము నుండి మేము నిన్ను దీవింతుము. అందరూ ఇల్లు కట్టువారు పనికి రాదని నిరాకరించిన రాయియే మూలరాయి అయ్యెను. ప్రభువు దేవుడు, ఆయన మనకు వెలుగును ప్రసాదించెను. మీరు రెమ్మలు చేతబూని పీఠము చుట్టూ ఉత్సవమును ఆరంభింపుడు. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ ఎల్లకాలము ఉండును. అందరూ ఇల్లు కట్టువారు పనికి రాదని నిరాకరించిన రాయియే మూలరాయి అయ్యెను. మనకు రక్షణ లభించు సమయము మరింత దగ్గరైనది. 2వ పట్టణము పునీత యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం వరకు. తండ్రి మనల్ని ఎంతగా ప్రేమించెనో చూడుడు. ఆయన మిక్కుటమగు ప్రేమ వలనే మనము దేవుని బిడ్డలమని పిలువబడుచున్నాము. యథార్థముగా మనము అట్టివారమే. లోకము దేవుని ఎరుగలేదు, అందువలనే అది మనలను కూడా ఎరుగదు. ప్రియులారా, మనము ఇప్పుడు దేవుని బిడ్డలమే కానీ ఇక ఏమి కానుంటిమో ఇంకనూ సృష్టము కాలేదు. క్రీస్తు దర్శనం ఇచ్చినప్పుడు ఆయన యథార్థ రూపమును మనము చూతుము కనుక ఆయన వలె అగుదుము అని మాత్రము మనకు తెలియను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచి కాపరిని నే మంచి కాపరిని, గొర్రెలన్నీ నాకు గురుతే, నా మందకు నేను ఎరుకి. గొర్రెలన్నీ నాకు గురుతే, నా మందకు నేను ఎరుకి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ
ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 11వ వచనం నుండి 18వ వచనం వరకు. యేసు ఇట్లనెను, నేను మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును ధారపోయును. జీతగాడు గొర్రెల సొంతవాడు కాడు కనుక తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచి పారిపోవును. తోడేలు గొర్రెలను పట్టి బెదరగొట్టును. వాడు జీతగాడే కనుక వానికి గొర్రెలను గురించిన చింత లేక పారిపోవును. నేను మంచి కాపరిని, నన్ను నా తండ్రి ఎరిగి ఉన్నట్లు నేను నా తండ్రిని ఎరుగుదును. అట్లే నేను నన్ను నా గొర్రెలను ఎరుగును. నేను గొర్రెల కొరకు నా ప్రాణమును ఇచ్చెదను. నా గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలను నాకు కలవు. వానిని కూడా నేను తోడుకొని రావలేను. అవి నా స్వరమును ఆలకించును. అప్పుడు ఒకే మందయు ఒకే కాపరియు ఉండును. ఈ కారణముని చేతనే తండ్రి నన్ను ప్రేమించును. ఏలైనా నా ప్రాణమును మరలా పొందుటకై దానిని ధారబోయుదును. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు. నా అంతట నేనే ధారబోయుటకును దానిని మరలా తీసుకొనుటకును నాకు అధికారము కలదు. ఈ ఆజ్ఞ నాకు నా తండ్రి నుండి లభించినది అని యేసు పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఈనాడు మన వాక్యము ద్వారా కాపరి తత్వం యొక్క ప్రత్యేకమైనటువంటి విషయాలను తెలుసుకుంటూ ఉన్నాం. పవిత్రమైనటువంటి గ్రంథమును, మరి ముఖ్యంగా పాత నిబంధన గ్రంథమును గమనించినట్లయితే మన పితామహులందరూ కూడా గొర్రెల కాపరులే. అబ్రహాము, ఈసాకు, యాకోబు మరియు వారి సంబంధించినటువంటి బంధువర్గం అంతా కూడా గొర్రెల కాపరి వర్గానికి చెందినటువంటి వారుగా, గొర్రెలను మేసేటువంటి వారుగా మనకు కనపడుతున్నారు. ఇంకా దగ్గరగా మనం చూసినట్లయితే మోషే ప్రవక్త, దావీదు మహారాజు వీళ్ళంతా కూడా గొప్పవాళ్ళుగా నాయకులు అయ్యారంటే వారు గొర్రెలను ఏ విధంగా నడిపించారో ప్రజలను సైతము కూడా అదే శ్రద్ధతో అదే ఆలోచనతో నడిపించాడు. కాబట్టే దేవుడు వారిని కాపరులుగా ఎన్నుకుంటూ ఉన్నాడు. దేవుడు వారి కాపరులుగా ఎన్నుకొని వారికి పవిత్రమైనటువంటి అభిషేకముని అందించి వారిని తనవారిగా మలుచుకుంటున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం ఈనాటి పఠనముల ద్వారా గమనిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ విధంగా కాపరులుగా మొదలైనటువంటి మన పితామహుల యొక్క జీవిత చరిత్రలు మరికొద్ది కాలం తర్వాత వారంతా కూడా రాజులుగా ఎన్నిక చేయబడుతున్నారు. రాజులుగా మరియు కాపరులుగా. ఇదిగో మీరు కాపరులుగా ఉన్నప్పుడు ఈ గొర్రెలను ఏ విధంగానైతే మీ భుజం మీదకి వెత్తుకొని మీరు సొంత వాటినిగా సొంత బిడ్డల వల్లే పెంచి ఉన్నారో అదేవిధంగా ప్రజలైనటువంటి వీరిని మీరు రాజులుగా ఇలానే పరిపాలించాలి అన్నటువంటి ఆలోచనని వారి మధ్యలో ఉంచుతూ ఉన్నాడు. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కానీ వారి నుండి ఈ రాజరికమును, ఈ కాపరితత్వమును నేను తీసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మీరు నాడు పాలించినటువంటి విధముగా, మీరు నాడు వాగ్దానం చేసినటువంటి విధముగా లేరు. రాజులుగా చలామణి అవ్వడానికి మేము కాపరులం అన్నటువంటి ఆలోచనతోనే ఉన్నారు తప్ప ప్రజలను పరిపాలించాలి, విశ్వాసులను ఆధ్యాత్మికమైనటువంటి పదములో ఆ మార్గములో నడిపించాలన్నటువంటి తత్వము మీలో కొరవడి ఉన్నది. కావున మీ కాపరి తత్వమును, మీ రాజరికమును, మీ అధికారమును నేనే స్వీకరించబోతున్నాను. నేనే కాపరిగా ఉండి వారిని నేను నడిపించబోతున్నాను అన్నటువంటి విషయాలని యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11 నుండి 16 వచనాల్లో మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి నాటి రాజులు కాపరులుగా చేసినటువంటి తప్పిదములు ఏమిటని ఆలోచించేస్తే అన్యాయముగా వ్యవహరిస్తున్నారు. అన్యాయపు సొమ్మును మీరు సొంతం చేసుకుంటున్నారు. అవినీతి పరులుగా మీరు కాపరులుగా ఉంటూ ఉన్నారు. కావున దానిని నేనే ఇప్పటి నుండి ఉండి వీరిని నడిపిస్తాను, మీరు అవసరమే లేదు అన్నటువంటి ఆలోచనను, పరుషమైనటువంటి మాటల్ని వారికి యెహెజ్కేలు ప్రవక్త ద్వారా అందిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేటి ఈ వాక్యం యొక్క నేపథ్యము మరి నాటి సువిశేషమును మనం గమనించినట్లయితే ప్రభువు నేను కాపరిని మాత్రమే కాదు, నేను మంచి కాపరిని అంటున్నాడు. అంటే ఐ ఆమ్ ద గుడ్ షెపర్డ్.
నేను మంచి కాపరిని అన్నటువంటి విషయాన్ని, ఆ అంశమును, ప్రత్యేకమైనటువంటి ఆలోచనని పరిచయం చేస్తున్నాడు. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 11 నుండి 18 వచనాల ద్వారా కాపరి అనేటువంటి వాడు ఏ విధంగా ఉంటాడు, మంచి కాపరికి ఉండాల్సినటువంటి లక్షణాలని ఇక్కడ తెలియజేస్తున్నారు. మరి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కాపరి అన్నటువంటి వాడు కాపాడువాడు మరియు పోషించువాడు, నడిపించువాడు అన్నటువంటి విషయాలు మనకు తెలిసినటువంటివే. కానీ ప్రత్యేకమైనటువంటి కొన్ని లక్షణాలు కాపరికి ఉండాలి అన్నటువంటి ఆలోచనను ఈనాడు వాక్యం ద్వారా మనం వింటున్నాం. మొట్టమొదటిగా కాపరి యొక్క లక్షణాలను మనం గమనించినట్లయితే, మంచి కాపరి గొర్రెలకు తెలుసు. గొర్రెలకు వారి కాపరి ఎవరి స్వరమును ఆలకించాలో వీటికి తెలుస్తుంది. అదేవిధంగా ఈ కాపరికి కూడా గొర్రెలు ఏవో అతనికి తెలుస్తుంది. ఇది ప్రథమమైనటువంటి లక్షణం. అంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ గొర్రెల పట్ల గొర్రెలు తీసుకోవలసినటువంటి నిర్ణయాన్ని కాపరే తీసుకుంటూ ఉన్నాడు. ఇదిగో ఈ మార్గంలో ప్రయాణించాలి. ఒక జంతువు ఏదైనా కానీ, దేవుని చేత సృజింపబడినటువంటి ఏ జంతువైనా కానీ, అది దానికి ఉన్నటువంటి ఆ నేపథ్యమును బట్టి, దానికి ఇవ్వబడినటువంటి ఆలోచన సరళిని బట్టి అది ఏదో విధంగా నడుస్తుంది, ఏదో విధంగా అది ఏదో ఒకటి తిని బ్రతుకుతూ ఉంది. కానీ గొర్రెల పెంపకములో, గొర్రెలను నడిపించే విధానంలో గొర్రెల కాపరి నిర్ణయం తీసుకుంటాడు. ఇదిగో ఈ మార్గమున నేను నిన్ను నడిపిస్తున్నాను, ఈ మార్గంలో నా స్వరమును విని నీవు వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనను అక్కడ తెలియజేస్తున్నాడు. దానిని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటి? కాపరి గురించి గొర్రెలకు తెలుసు, గొర్రెల గురించి కాపరికి తెలుసు అన్నటువంటి లక్షణము ఇక్కడ కనబడుతుంది. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 27వ వచనమును అదే విషయాన్ని చెబుతున్నాడు. నాకు నా గొర్రెల ఆ స్వరము తెలుస్తుంది, నా గొర్రెలు నా స్వరమును ఆలకిస్తాయి. ఎంత పవిత్రమైనటువంటి భావం అంటే, అంత ఇంటిమేట్ రిలేషన్షిప్ అనేటువంటిది వీరి మధ్య ఉంటుంది. దానినే పౌలు గారు తిమోతికి వ్రాసినటువంటి 2వ లేఖ 2వ అధ్యాయము 19వ వచనంలో దేవునికి తన వారెవరో తెలుసు అంటున్నాడు. దేవునికి తన వారెవరో తెలుసు అంటున్నాడు. అంటే ఒక్కొక్కడి విషయంలో కాపరి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఇదే ఆలోచనని ప్రతి కాపరి కూడా శ్రద్ధ కలిగి ఒక్కొక్క గొర్రె విషయంలో ఈ ఆలోచనతో ఉన్నప్పుడే ఈ లక్షణం అన్నటువంటిది అతనికి ఆపాదించబడుతుంది అన్నటువంటి దానిని మనం ధ్యానం చేస్తున్నాం. మరి కాపరి లక్షణాలలో 2వ లక్షణాన్ని మనం గమనించినట్లయితే, పచ్చిక బయళ్ళలో నడిపేటువంటి వాడు కాపరి. మనం కీర్తనలో వింటున్నాం. 23వ కీర్తన 2వ వచనంలో దావీదు మహారాజు చెబుతున్నాడు, నన్ను పచ్చిక బయలులోనికి నా దేవుడు నడిపిస్తాడు, నా కాపరి నడిపిస్తాడు, శాంతికరమైనటువంటి జలములలో ఆయన నన్ను సేద తీరేటట్లుగా నన్ను చేస్తాడు. గొప్ప భావం, గొప్ప ఆలోచన. ఇక్కడ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పేతురు గారి జీవితంలో ఒక విషయం జరుగుతోంది. పేతుర్ని అడుగుతున్నాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తున్నావంటే, అవును ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు, ఫీడ్ మై షీప్, నా గొర్రెలను నీవు చూసుకొనుము, నా గొర్రెలను నీవు మేపుము అంటున్నారు. మేపుము అన్నటువంటి పదమును అర్థమును మనం గ్రహించినట్లయితే ఇందులో 2 అర్థాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి, మేపుము అంటే ఎక్కడి నుండో తీసుకొని వచ్చి ఈ గొర్రెలకు ఈ ఆహారం అందించి వీరికి పుష్టిగా అయ్యేటువంటి విధముగా ఆహారమును సప్లై చేయడం, ఆహారమును లేకుంటే ఆ గడ్డిని వాటికి ఇచ్చి వారు పుష్టిగా మారునట్లుగా చేయడం. 2వ అర్థం ఏమిటంటే, మేపుమంటే ఆ గొర్రెలకు పేరట మేయడం, కాపరే మేయటం. అందుకే మేపుమన్నటువంటి ఆ పదమును ఎక్కువగా వాడరు. నడిపిస్తాడు, పోషిస్తాడు, తోలుకొని వస్తాడు అన్నటువంటి విషయం. కాబట్టి 2వ లక్షణము ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, పోషించేటువంటి లక్షణం కలిగినటువంటి వారే నిజమైనటువంటి కాపరులుగా ఉంటారు. పచ్చిక బయళ్ళలోనికి, శాంతికరమైనటువంటి జలముల యొద్దకి నడిపించుకునేటువంటి వాడుగా కాపరిగా ఉంటాడు. కానీ కాపరి అన్నటువంటి వాడు గొర్రెల నామమున లేక గొర్రెలకు సంబంధించినటువంటి దాన్ని మేయడం అనేటువంటిది జరగకూడదు. అది అవలక్షణం అవుతుంది, కానీ సిసలైనటువంటి లక్షణము కాదు అన్నటువంటిది 2వ లక్షణం. మరి 3వదిగా కాపరి యొక్క ప్రత్యేక లక్షణాలను గమనించినట్లయితే, మంచి కాపరి కాపాడుతూ ఉన్నాడు. కాపాడేటువంటి వాడు మంచి కాపరి. ఇక్కడ దారి మళ్ళినటువంటి లేకుంటే దారి తప్పినటువంటి ఈ గొర్రెలను సరైనటువంటి మార్గములో, సరైనటువంటి ఆ పదములో నడిపించేటువంటి వాడు, కాపాడుతూ నడిపించేటువంటి వాడు కాపరి అవుతున్నాడు. మనం గమనిస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులారా,
లూకా శుభవార్త 19వ అధ్యాయం 10వ వచనములు గమనించినట్లయితే, మనుష్య కుమారుడు తప్పిపోయినటువంటి వాటిని వెదకి రక్షించుటకు వచ్చి ఉన్నాడు. మనుష్య కుమారుడు తప్పిపోయినటువంటి వాటిని వెదకి మరియు రక్షించుటకు వచ్చి ఉన్నాడు. అదేవిధంగా కాపరి అన్నటువంటి వాడు దారి తప్పినటువంటి వారు ఏ గొర్రెలైతే దారి తప్పుతున్నాయో, ఏ విశ్వాసి అయితే అతిక్రమిస్తూ ఉన్నాడో అవి గమనించి దారిని మళ్లించి మంచి అయినటువంటి మార్గంలో నడిపించగలిగినటువంటి ఆ స్తోమత, ఆ లక్షణం, ఆ జ్ఞానము కలిగినటువంటి వారై ఉండాలన్నటువంటిది 3వ లక్షణం. మరి 4వదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కాపరి లక్షణంలో మంచి కాపరి ప్రాణాలు ఇస్తాడు. ఈనాటి సువిశేషంలో 4 సార్లు నేను ప్రాణమునివ్వుటకు, ప్రాణమును అందించుటకు, ప్రాణమును సైతం లెక్క చేయకుండా ఈ గొర్రెలను కాపాడుటకు నా తండ్రి చేత పంపబడినటువంటి వాడను అని ఈ అధ్యాయము ద్వారా, యోహాను శుభవార్త ద్వారా క్రీస్తు ప్రభువు చెబుతున్నాడు. అంటే కాపరి యొక్క 4వ ప్రధానమైనటువంటి లక్షణము ప్రాణాలను అర్పించడం. అవసరమైతే ప్రాణాలను సైతము దేవునికి మరి ఈ బిడ్డలకి సమర్పణ చేయాలి. ఏ విధంగానంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ప్రాణమును ఏ విధంగా అందిస్తాడంటే తన చేతిలో బడితయు కోలయు ఉంటుంది. మనము కూడా బిషప్ గారి దగ్గర ఆ కర్రను చూస్తాం. దానికి ఉన్నటువంటి అర్థం ఏమిటంటే ఇందులో కూడా చాలా అర్థాలు ఉన్నాయి. మొట్టమొదటిగా ఈ గొర్రెలు పక్కకు పోయినప్పుడు అదిలించి వాటిని సరిచేసి మార్గంలో పెట్టడం. లేదు, ఒకవేళ క్రూర మృగాలు లేకుంటే చంపడానికి వచ్చినప్పుడు ఇదే కర్రను ఉపయోగించుకొని వాటి నుండి కాపాడుతూ ఉంటాడు. అది దానికి ఉన్నటువంటి లక్షణం. ఆ విధంగా క్రూర మృగముల నుండి కాపాడేటువంటి వాడు ప్రభువైనటువంటి మంచి కాపరిగా ఉంటూ ఉన్నాడు. అది మాత్రమే కాకుండా తప్పిదముల నుండి కూడా సరిచేస్తూ ఉంటాడు. కావున ఇక్కడ గమనించవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశము ఏమిటంటే, కాపరి ఈ క్రమములో క్రూర మృగముల నుండి గొర్రెలను కాపాడేటువంటి ఈ క్రమములో ప్రాణాలు అర్పించాల్సి వస్తే ప్రాణాలను ఇచ్చేటువంటి వాడే నిజమైనటువంటి కాపరి. అందుకే మన వాక్యంలో ఉంటాం, జీతగాడికి నిజమైనటువంటి కాపరి. ఒకవేళ ఏదైనా తోడేలు వచ్చి ఆ గొర్రెల మందపై పడినప్పుడు అతను ఏం చేస్తాడు? జీతగాడు కనుక, తనకు సంబంధం లేదు కనుక, దాంతో బంధం అనేటువంటిది లేదు కనుక అతడు పారిపోతున్నాడు. గొర్రెలు ఏ విధంగానైతే చెల్లాచెదరవుతున్నాయో అదే మాదిరి ఈ జీతగాడు అయినటువంటి కాపరి పారిపోతున్నాడు, దూరంగా వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఈ క్రూర మృగము ఈ మందపై పడి కావలసినటువంటి దానిని మేస్తూ ఉంది. కానీ నిజమైనటువంటి కాపరి ఇది నా సొంతం, ఇది నా సొత్తు అని అనుకున్నప్పుడు ఆ సంఘము కోసం, ఆ గొర్రెల కోసం, ఆ విశ్వాసి కోసం, తన పదము కోసం, వారందరి కోసం ప్రాణాలను అర్పిస్తూ ఉన్నాడు. అలాంటి దానికోసమే ప్రభు మనలందరినీ కూడా పిలుస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బహుశా మీరు ఇప్పటికే కాపరులు అంటే కేవలము ఏలినవారు, మేత్రాలు, బిషప్ గారులు అనేటువంటి ఆలోచనతో బహుశా ఉన్నారేమో. వాళ్ళు మనకు గొప్ప కాపరులుగా ఉన్నారు. కానీ ఉపోద్ఘాతములో విన్నటువంటి రీతిలో ప్రతి ఒక్క క్రైస్తవుడు కాపరియే. ప్రతి ఒక్క క్రైస్తవుడు కాపరి తత్వమును, కాపరి కాపుదలను కాపాడేటువంటి వాడుగా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అంటే మన బిడ్డలు కుటుంబీకులుగా, మీ బిడ్డల పెంపకములో నీవు ఒక కాపరిగా ఉండాలి. వాళ్ళని కాపాడేటువంటి వాడు, వాళ్ళను పోషించేటువంటి వాడు, వాళ్ళ కోసం అవసరమైతే ప్రాణాలను అర్పించేటువంటి కాపరిగా నీవు ఉండాలి. ఒక సంఘ కాపరిగా, ఒక గురువుగా నేను సైతము నా విశ్వాసుల కోసము నేను ప్రాణాలను అర్పించడానికి, లేక వారిని పోషించేటువంటి క్రమంలో అనాథులు, అభాగ్యులు, ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారి కోసము నేనేమైనా చేయగలనా, ఎక్కడి నుండైనా సుదూరమైనటువంటి ప్రాంతానికి వెళ్ళి అయినా నేను ఏదైనా ఈ బిడ్డల కోసము తేగలనా, ఈ గొర్రెలకు నేను ఏదైనా అందించగలనా అన్నటువంటి భావనని నేను వ్యక్తం చేయాలి. లేకుంటే ఏదో ఇది కొంతమందికి మాత్రమే సంబంధించినటువంటి కాపరితత్వం అన్నటువంటిది కాదు. ప్రతి ఒక్కరము కూడా తండ్రి దేవుడు తన కుమారుని ద్వారా కాపరితత్వమును, మంచి కాపరి అన్నటువంటి ఆలోచనను ఏ విధంగా అందిస్తున్నాడో అదే విధంగా మనము సైతము కాపరులుగా ఉండాలని తండ్రి అయినటువంటి దేవుడు ఈ వాక్యము ద్వారా, వాగ్దానాల ద్వారా మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. చివరిగా ప్రియ సహోదరి సహోదరులారా, 5వ ప్రధానమైనటువంటి లక్షణము, ఈ కాపరి అన్నటువంటి వాడు అనారోగ్య అవస్థలో ఉన్నటువంటి గొర్రెల కోసం మరియు బలహీనమైనటువంటి గొర్రెల కోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కలిగి ఉంటాడు. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు గమనించినట్లయితే, ఇక్కడ కొంతమంది పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు ప్రభు యొక్క శిష్యులతో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? ఇదిగో మీ గురువు గారు, మీ గురుదేవుడు సుంకరులతో పాపులతో భోజనం చేస్తున్నాడేమిటి
వాళ్ళతో కలిసి తిరుగుతున్నాడేమిటి అని ప్రశ్నించినప్పుడు ప్రభువు జవాబిస్తున్నాడు, ఇదిగో ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు. ఆరోగ్యవంతులకి వైద్యుడు అక్కరలేదు. అదేవిధంగా ఇదిగో నాకు ఒక మంద ఉన్నది, ఈ విశ్వాసులు అనేటువంటి సమూహము నాకు ఉన్నది, మంచిగా ఆధ్యాత్మికంగా మంచిగా వెళ్ళేటువంటి ఆ ప్రజలకు అవసరమైనప్పుడు నేను ఎప్పుడూ కూడా ఉన్నాను. కానీ ఈ మందలో కొన్ని బలహీనమైనటువంటివి, అవస్థలో అనారోగ్య పరిస్థితిలో ఉన్నటువంటి వారికి నేను శ్రద్ధ చూపాలి. అందరిలాగా లేకుంటే కలగూర గంపలాగా నేను ట్రీట్ చేయకూడదు, అలా చేయకూడదు. ఇందులో బాగులేనటువంటివి, ఇబ్బందికరమైనటువంటి వాటిని గ్రహించి గుర్తించి వారిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించాలి అన్నటువంటి ప్రధానమైనటువంటి 5వ లక్షణం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకసారి నాలాంటి ఒక గురువు మంచి ప్రసంగం చేయాలని 1 గంట సేపు కూర్చొని గంట ప్రసంగాన్ని తయారు చేసుకున్నాడు. ఆదివారం రోజున మంచి ప్రసంగం ఇవ్వాలని బాగా తయారయ్యి గుడికి వెళ్తే ఒక్కడు కూడా సమయానికి అక్కడ లేరు. ఒక్కడు కూడా సమయానికి లేరు. అరే, నేను ఈ రాత్రంతా కష్టపడి ప్రసంగాన్ని గంట సేపు తయారయ్యాను, కానీ ఒక్క గొర్రె కూడా లేదు, ఒక్కడు కూడా ఇక్కడ లేడు అని ఆలోచించేసేటువంటి క్రమంలో ఒక గొర్రెల కాపరి గుడికి వచ్చాడంట. అంటే సంఘానికి చెందినటువంటి ఆయన వచ్చి రాగానే, ఇదిగో ఎవరూ లేరు, నేను గంట సేపు ప్రసంగాన్ని ప్రిపేర్ అయ్యాను, మరి నువ్వు ఇదే పరిస్థితిలో ఉంటే, నీ గొర్రెల కోసం నువ్వు ఎదురు చూస్తే ఏ గొర్రె రానప్పుడు మరి ఏం చేస్తావు అన్నప్పుడు, అన్ని గొర్రెలు వచ్చినా ఒకటే, అన్ని గొర్రెలు రాకపోయినా ఒకటే, ఒక్కటి వచ్చినా నేను దాన్ని తీసుకొని అడవికి వెళ్తాను, చెప్పాల్సింది చెప్తానని. అప్పుడు ఈ గురువు గారు కూడా అర్థమైంది అతను ఏం చెప్పాలనుకో, నేను ఒక్కరిని వచ్చాను కదా, నాకు చెప్పు అన్నటువంటి భావాన్ని అక్కడ వ్యక్తం చేసినట్టుగా. అప్పుడు 1 గంట ప్రిపేర్ అయినటువంటి ప్రసంగాన్ని 1.5 గంట సేపు నాలాంటి గురువు చెప్పాడు. తర్వాత ఆ ప్రసంగం అయిన తర్వాత ఇదే కాపరిని అడుగుతున్నాడు, ఇదిగో నేను ప్రిపేర్ అయినటువంటి ఈ ప్రసంగాన్ని, ఉపదేశమును నేను నీకు అందించాను, ఎలా ఉంది, మంచిగా చెప్పానా, ఎలా ఉంది, స్పందించగలవా అని అడిగినప్పుడు, స్వామి నేను అన్ని గొర్రెల కోసము కొద్దిగా ఆహారమును సేకరిస్తా, లేదంటే ఒక గంపకి గడ్డిని తెచ్చుకుంటా, కానీ ఒకే గొర్రె ఉన్నదని ఆ గొర్రెకు తెచ్చుకున్న ఈ పచ్చి గడ్డంతా కూడా ఒక గొర్రె చేతనే తినిపెట్టనివ్వను, ఆ గొర్రె అంతా తినాలన్నటువంటి భావమును నేను చూడను, దానికి ఎంత కావాలనో అంతే ఇస్తా. స్వామి నాకు ఇంతసేపు ప్రసంగము అవసరము లేదు, కొద్ది చెప్పింటే సరిపోయి ఉండేది అన్నటువంటి భావమును వ్యక్తం చేస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కొన్ని మార్లు మనము ఏ విధంగా ఉంటామంటే, ఒక కుటుంబీకునిగా, యజమానురాలుగా, సంఘానికి గురువుగా మరియు పెద్దవాడిగా కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఇది ఇవ్వబడింది, లేకుంటే ఇది నేను నిర్ణయం చేసుకున్నాను, నేను చెప్పాల్సిందే, నేను చెబుతాను, ఎవడు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు, నేను అనుకున్నటువంటి దాన్ని చేస్తూనే పోతూనే ఉంటాను, కానీ అది ఎవరికి చేరుతుంది అన్నటువంటిది. మదర్ తెరీసా చెబుతుంది, ఇదిగో నీవు చేస్తున్నటువంటి ఏ పని అయినా, ఎంత గొప్పదైనా కానీ, ఆ పనిలో నిజమైనటువంటి యథార్థమైనటువంటి ఆ ప్రేమను, దయాగుణమును జొప్పించి నీవు చేయాలి, అప్పుడే అది ప్రతిఫలిస్తుంది అని చెబుతుంది. మనము కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన పెంపకములో, మన సంఘాన్ని సరిచేసేటువంటి క్రమంలో అవసరమైతే బడితయు కోలయు ఏ విధంగానైతే సరిచేయడానికి కాపరి ఉపయోగిస్తాడో, నీ బిడ్డలను సరిచేయడానికి, నీ బంధువర్గమును సరిచేయడానికి అవసరమైనప్పుడు ఇలాంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోక తప్పదు. కానీ అది అవసరమా లేదా అన్నటువంటి గ్రహింపును కలిగి ఉండాలి. ఇంకొకసారి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చాలా గొప్ప అయినటువంటి విషయం ఏమిటంటే, ఒక బాబు తనకు ఆకలి అయినప్పుడు ఒక కొట్టు దగ్గరికి వెళ్ళి ఒక దగ్గరున్నటువంటి మిఠాయిని దొంగతనం చేయాలని ప్రయత్నం చేస్తాడు. ఎంత ప్రయత్నం చేసినా దొంగతనం చేయలేడు. కానీ ఆ కొట్టు యజమాని కనుక్కొని, నేను నిన్ను పోలీసులకు అప్పచెప్తాను అని అన్నప్పుడు భయపడిపోతాడు. చిన్నవాడు భయపడిపోతాడు. అంటే ఆ ఆలోచన చేసేటువంటి ఆ శక్తి ఉన్నటువంటి అబ్బాయి పోలీసులకు చెప్పొద్దు అని చెప్తాడు. అయితే నేనైతే పోలీసులకి చెప్పను, నువ్వైతే మీ అమ్మా నాన్నకి వెళ్ళి చెప్పాలి. ఎంత పరుషమైనటువంటి నిర్ణయం చూడండి.
పోలీసులకి నేను చెప్పను నువ్వు దొంగతనం చేశావని. నువ్వైతే ఇలా జరిగింది, ఆ పెద్ద ఆయన నన్ను క్షమించాడు అని మీ అమ్మా నాన్నలకైతే ఖచ్చితంగా చెప్పాలి. అప్పుడు ఆ పిల్లవాడు చాలా మదన పడుతున్నాడు. చాలా మదనపడి తల్లిదండ్రుల దగ్గరికి ఎలాగైనా కానీ, ఎందుకంటే పోలీసులు కొడతారు, తర్వాత అక్కడికి పోయి చెప్పినా వాళ్ళు కూడా ఖచ్చితంగా కొడతారు. ఈ పరిస్థితిలో వెళ్ళి చెబుతాడు. కానీ అక్కడ 2 విషయాలు గమనిస్తున్నాం. ఒకటి ఏమిటంటే ఇది అమెరికన్ బ్యాక్గ్రౌండ్, అంటే వెస్టర్న్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వాళ్ళ నాన్న ఈ విషయాన్ని చెప్పినప్పుడు ఈజ్ ఎ క్రిమినల్, ఈ హ్యాస్ స్టోలెన్, అంటే అతను దొంగతనం చేశాడు, ఈజ్ ఎ క్రిమినల్ అన్నటువంటి ఆలోచన ఆయన ముందు ఉంచుతున్నాడు. నో యూ హ్యావ్ డన్ మిస్టేక్, యూ హ్యావ్ సిన్డ్ అండ్ యు ఆర్ ఏ క్రిమినల్ అన్నటువంటి ఆలోచన తండ్రి చెప్తున్నాడు. తర్వాత తల్లి అంటుంది హీ విల్ బికమ్ ఏ ప్రీచర్, అంటే అతడు ఒక మహా గొప్ప బోధకుడు అవుతాడు. ఇదే ఆలోచనని ఉపయోగించుకొని ఇదిగో ఓ వైపున నేను శిక్షింపబడాలి, మరోవైపున నేను నా పాపముని ఒప్పుకుంటున్నాను. ఈ ఒప్పుకునేటువంటి ఈ తత్వములో నేను ఎంతగా మారాను, ఎంతగా మారి దేవునికి ఉపయోగపడతాను అన్నటువంటి ఆలోచన చెప్పేటువంటి ఒక బోధకుడివి అవుతాను అన్నటువంటి విషయాన్ని నా తల్లి చూసింది అని చెప్పుకుంటూ అలా గొప్పవాడు అయ్యాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ కూడా ఈ కాపరి తత్వములో మనము సరిచేసేటువంటి క్రమంలో, లేకుంటే ఒకరి ఒక్క పాపను మనం ఒప్పుకోవడం కానీ సరిచేసేటువంటి క్రమంలో ఇలాంటి పదాలకి మనం ప్రయాణం చేయాలని వాక్యం మనల్ని బోధిస్తూ ఉంది. ఇది ఏ రక్షణ సమయమని 2వ పట్టణం ద్వారా వింటున్నాం. యేసుక్రీస్తునందు ద్వారా ఆయన నామమునందే రక్షణ కలదు అన్నటువంటి విషయాన్ని 1వ పట్టణం ద్వారా వింటున్నాం. కావున క్రీస్తు ప్రభు యొక్క కాపరి తత్వమును అంగీకరించుదాం. ఆయన కాపరి తత్వము ఎంతగానంటే కరుణతో కూడినటువంటి కాపరి తత్వము, మనల్ని శిక్షించాలనుకునేటువంటి తత్వము ఆయనకు లేనే లేదు. కానీ ఒప్పుకునేటువంటి ఆలోచన, ఆ పిల్లవాడు ఏ విధంగానైతే ఒప్పుకొని ఒక గొప్ప నాయకుడుగా, ఒక గొప్ప ఉపయోగకరమైనటువంటి స్థితిలో దేవుని చేత అభిషేకం పొంది ఉన్నాడో, అదేవిధంగా మనము సైతము మన పాపములను ఒప్పుకొని దేవుని సన్నిధిలో నీవే నా కాపరివి, నీ నడిపింపులో నేను నడుస్తానన్నటువంటి తత్వము మనదైతే దేవుడు ఎంతగానో సంతోషపడుతున్నాడు. కావున ఈ బలి పూజలో నీ కాపరితత్వములో పెరిగేటువంటి ఆలోచనని, ఆ స్ఫూర్తిని నాకు దయచేయమని ఆ దేవాతి దేవుణ్ణి మనసారా వేడుకొందాం. మనమందరము పైకి లేచి మన విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని సృష్టిస్తున్నాను. అతని యొక్క ఏకసుతును మన యొక్క నాదుడిని యేసుక్రీస్తును సృష్టిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పోంచు పిలాతు నది కార్మికుల్లోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధులు ఉంచబడను. పాతాళం దిగి 3వ నాడు చనిపోయిన వారుల నుండి లేచును. పరలోకమెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చున్నారు. అక్కడి నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపుని విశ్వసిస్తున్నాను. శారీరక ఉత్థానం విశ్వసిస్తున్నాను. నిత్య జీవం విశ్వసిస్తున్నాను. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వర, దయామైన తండ్రి, ఓ మా దేవా, ఈనాడు పవిత్రమైనటువంటి కాపరి తత్వం యొక్క విలువ, వారికి కావలసినటువంటి లక్షణాలను మాకు తెలియజేస్తున్నటువంటి మా పావన జనకులు పోప్ ఫ్రాన్సిస్ గారిని, కార్డినల్స్ని, పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, మీకు ఉడిగం చేస్తున్నటువంటి క్రైస్తవ ప్రజానీకం అంతటిని కూడా దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈనాడు వాక్యము ద్వారా ప్రతి కుటుంబము, మరి ప్రతి వ్యక్తి కూడా కాపరియే. దేవుని యొక్క మంచి కాపరి తత్వము నుండి నీవు సైతము ఓ కాపరివై నడిపించేటువంటి నాయకుడుగా, నడిపించేటువంటి పోషకుడుగా, కాపాడేటువంటి కాపరిగా నీవు మారాలి. అలాంటప్పుడే నాకు నిజమైనటువంటి సాక్షిగా నీవు దీవించబడతావన్నటువంటి వాక్యం ద్వారా మమ్మల్ని ప్రేరేపిస్తున్నారు. ప్రభువా, మా దైనందినటువంటి జీవితంలో మమ్మల్ని మేమే సరిచేసుకునేటువంటి స్థితిలో ఉన్నప్పుడు మీ కాపరితత్వ లక్షణాలను గుర్తెరిగి వాని ప్రకారంగా జీవించేటువంటి భాగ్యముతో దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ప్రత్యేకంగా ఈనాడు దివ్యవాణి కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం. మార్కు శుభవార్త 16వ అధ్యాయం 15వ వచనం ద్వారా మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను ప్రకటిస్తున్న బిడ్డలను చేయండి అని అడుగుతున్నారు. ఆ నేపథ్యంలో ఆ వాక్యమును బలముగా, శక్తిగా మార్చుకొని దివ్యవాణి మాధ్యమం ద్వారా ప్రపంచ నలుమూలల వెదజల్ల సువార్త సుగంధం వెదజల్లబడుతూ ఉండగా ప్రభువా, వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి.
దివ్యవాణి నిర్మాణంలో మరి పోషకులుగా మారుతున్నటువంటి ప్రతి ఒక్కరిని మూలనిధి స్థిరనిధి దాతలందరినీ కూడా ఆశీర్వదించండి. ఇంకను ప్రభువా ప్రత్యేకముగా ఈనాడు దివ్యబలి పూజలను సమర్పిస్తున్నటువంటి వారి కుటుంబాలను దీవించమని ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ప్రత్యేకముగా యావత్ భారతదేశం అంతటికి కోసం ప్రార్థన చేస్తున్నాం. జనరల్ ఎలక్షన్స్ కోసం ప్రిపేర్ అవుతుండగా మరికొన్ని రాష్ట్రాలలో ఇప్పటికే ఎలక్షన్లు జరిగి ఉండగా ప్రభువా సరి అయినటువంటి నాయకులను ఎన్నుకునేటువంటి ఆలోచనను మాకు దయచేయండి. విషయ గ్రహింపును మాకు దయచేయమని అడుగుతున్నాం. ఇదిగో ప్రభువా మీ దైవరాజ్య విస్తరణ కోసం ఎవరు పాటుపడగలరు, ఎవరు సహాయం చేయగలరు, ఎవరు చేయూతను అందించగలరు, మా దైనందినటువంటి జీవితంలో దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో మాకు చేయూతగా భరోసాగా ఎవరు నిలబడగలరు అన్నటువంటి ఆలోచన మాకు అందించి సరైనటువంటి నాయకుల్ని ఎన్నుకునేటువంటి విధముగా మా ఓటు హక్కును ఉపయోగించుకునేటువంటి విధముగా మమ్మల్ని దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం ప్రార్థన చేద్దాం. ఈ మనవులన్నిటినీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పొంగి హృదయం అర్పించే అంజలిది స్వీకరించు స్వీకర స్తుతిని చిన్ని కాన్కలన్. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలిది స్వీకరించు స్వీకర స్తుతిని చిన్ని కాన్కలన్. మదనిసా నిజగసా గమదని సగసని సనిద నిద మద మగ మగ సగ మగ మద మదని దని సగ గమ మగ గమ మద మమద దని మమద దని దని నిసా. నీవే కదా సర్వ సృష్టి నీకవసరమేమున్నది, నీవే కదా సర్వ సృష్టి నీకవసరమేమున్నది. మా జీవిత భాగ్యమును మాకున్నది సకలమును, మా జీవిత భాగ్యమును మాకున్నది సకలమును. అర్పింతుము అందుకు అమరుడని సేవకే, అర్పింతును అందుకు అమరుడని సేవకే. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలిది స్వీకరించు శ్రీకర స్తుతిని చిన్ని కాన్కలన్. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమున్నట్ల ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమెల్లప్పుడూ ఈ పవిత్ర పాస్కార పరమరహస్యముల నిర్వహణ యందు ఆనంద ఉత్సాహములను కలిగి ఉండినట్లు అనుగ్రహింపుము. మాకు నూతన జన్మ నొసగిన ఈ పరమ పవిత్ర కార్యమును మేము తరచుగా నిర్వహించుతూ నిత్యానందమును చేరుకొనుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీ కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణమునకు విముక్త ధనమాయను.
అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించు ఉన్నది. శక్తివంతులైన పరలోక వాసులను, దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, పావన పావన ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. పరలోకముల్ నీ మహిమలతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. ప్రభునామంబున వచ్చేడివారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధము నీవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరం పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది
విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మేము మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు, జీవితమున సుయప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించు ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచు ఉన్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతోన అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరిని జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలుగు మరే మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మనమందరము పైకి లేచి ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకము నెరవేరినట్లు భూలోకము నెరవేరునుగాక. నానాటికి నీ కావలసిన మా అన్న మాకు నేటికి అనుగ్రహింపము. మా తప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచూ పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపమును పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించెడివారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికంట మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలు మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము.
ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనిచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకున్నట్టు చేయమని వేడుకొనిచున్నాను. ఆమేన్. ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నంలో కొనరారే దైవజనమా. ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నంలో కొనరారే దైవజనమా. ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రభుని శరీరం సత్ప్రసాదము ముక్తిని వసగే ప్రేమ చిహ్నంలో కొనరారే దైవజనమా. పునీత ఇగ్నాసు వారు చేసిన చెప్పము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన విననాదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతులు దొరకకుండా మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పుణ్యతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. తన గొర్రెల కొరకు తన ప్రాణమును బలిగానిచ్చి మనమందకై మరణింప చిత్తగించిన ఉత్తమ కాపరి సజీవుడై లేచెను. హల్లెలూయా. ప్రార్థించుదము. మా మంచి కాపరివైన ప్రభువా, మా రక్షకుడైన యేసుక్రీస్తు తన మంద కొరకు తనను తాను బలిగా అర్పించిన గొప్ప పరమరహస్యమును ఇప్పుడు స్మరించి ఆనందించిన మేము మీకు వందనములను అర్పించుచూ ఉన్నాము. బాధామయమైన మా జీవితములను ఎల్లప్పుడూ సంరక్షించుచు నీవు వాగ్దానము చేసిన స్వర్గరాజ్యమునకు చేర్చుమని బ్రతిమాలుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో శాంతిలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా. జన్మంబు తోడను అనుగ్రహపురాలైన నిర్మల మాతవు నీవే. జన్మంబు తోడనే అనుగ్రహపురాలైన నిర్మల మాతవు నీవే. నిను కన్న తండ్రిని భరించి కన్నెత్తి ధన్యాత్మురాలవు నీవే. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా.